హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే అవసరం లేనిది ఇన్వెస్ట్ చేయడం వల్ల వేస్ట్ అని అంటున్నారు కదా. సో ఇప్పుడు మా ఈ యొక్క కార్పొరేట్ సిస్టమ్ లో ఉన్న మన ఈ ఎంప్లాయీస్ గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయంటారు? ఇప్పుడు వ్యక్తికి అవసరాలు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకుండే పరిస్థితులు వేరు, నాకుండేటువంటి పరిస్థితులు వేరు. మీకు సిబ్లింగ్స్ ఉంటే మీ పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. వాళ్ళ అవసరాలు, మీ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆలోచనలు అన్ని వేరుగా ఉంటాయి. మీ పరిస్థితులకి ఏదైతే నిజంగా ఇన్కమ్ ని క్రియేట్ చేయగలుగుతుందో అది రైట్. అది ఈక్విటీయా లేకపోతే రియల్ ఎస్టేటా, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్, బట్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్. ఇట్ షుడ్ క్రియేట్ సమ్ ఇన్కమ్ క్రియేట్ చేయకుండా ఖాళీగా కూర్చుంటే దాని వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ కాదు వేరే ఛానల్, మేబీ ఐల్ టెల్ నౌ. ఒక ల్యాండ్ ఒక ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తుంది. ఊర్లో మంచిగా 2 ఎకరాల భూమి ఉంది, మంచి మెయిన్ రోడ్ బిట్టు, దాదాపు 2 కోట్లు విలువ చేస్తుంది. కానీ వాళ్ళ ఫాదర్ కి కావాల్సిన డబ్బులు లేవు. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి నెల వాళ్ళ ఫాదర్ ని కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ అబ్బాయికి యావరేజ్ గా ఒక 5,000 రూపాయలు షార్ట్ ఫాల్ అయ్యి అప్పు స్లోగా పెరుగుతూ పోతూ ఉంది. నా దగ్గరకు వచ్చేసరి ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలంటే ఐ సింప్లీ టోల్డ్, అక్కడ ముందు ల్యాండ్ అమ్మి, ఆ 2 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని అమ్మి, సరే అక్కడ అమ్మితే ఊర్లో నా పరువు పోద్ది అని చెప్పేసి అన్నాడు. ఎవరి దగ్గర పోద్ది? మా చుట్టాల దగ్గర పోద్ది. ఇప్పుడు నీకు నెలకు 5,000 అప్పు అవుతుంది కదా, వాళ్ళు తప్పు కట్టమని చెప్పండి. సింపుల్. వాళ్ళు ఎందుకు కడతారు అన్నారు. వాళ్ళు కట్టరు కదా, మరి వాళ్ళ ఫీలింగ్స్ గురించి నీకెందుకు? నీ ఫీలింగ్స్ కూడా పట్టించుకున్నాడా? అవన్నీ తీసి ముందు పక్కగా పెట్టండి. అది అమ్ముకొని ఊర్లోకి వచ్చి ఒక ల్యాండ్ కొనుక్కోండి. అక్కడ 2 ఎకరాలు పోవచ్చు, ఇక్కడ 200 గజాలు రావచ్చు. సిటీలోకి వస్తే ఆ 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఎంత వస్తే అంత ఒకటి కొట్టుకోండి. దాంట్లో 4 షటర్లు వేయండి. నెలకు ఒక 70-80 వేలు రెంట్ వస్తుంది. మీ నాన్నకు 10,000 పోను, మీకు 70,000 ఎక్స్ట్రా వస్తుంది. మీ జీతం 70, దాని నుంచి ఇంకో 70 వస్తుంది. సూపర్. ఇది సో మీకు ఏది అవసరం అది చేయండి. ఆ భూమి ఎవరైతే దున్నుతారో వాడు కొనుక్కుంటారు. దున్నే వాడిది భూమి అయి ఉండాలి. ఆ నినాదం వచ్చిందా? ఇప్పుడేమైంది మళ్ళీ సేమ్ అంతే. ఎవడో భూస్వామి ఉంటాడు, జస్ట్ ఇప్పుడు రైతులు వచ్చేసి కూలి పని చేసుకుంటున్నారు. సో కాళ్ళు కూలి అని చెప్పి సరే పరువు కొట్టుకోకుండా కవులు తీసుకొని చేసుకుంటున్నారు, అంతే. రైట్. అది ఎవరికి ఉండాలో వాళ్ళకు ఉండాలి. దున్నేవాడికి భూమి ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమి ఉండాలో అది ఉండాలి. నీ పరిస్థితికి ఏది రైట్ అది చేయాలి. ఇది తెలియక చాలా మంది సిటీలో తీసేసి ఎకరాలను పల్లెటూరులో కొంటున్నారు. మీరేమో పల్లెటూరులో అమ్మేసి సిటీలో కొనమని చెప్పి నిజంగా చెప్పాలంటే ఒక మంచి వే చూపించారు. దట్స్ ద పాయింట్ అండి. ఇక్కడ బేసిక్ ఏంటి చెప్పాను కదా, ఎవరికి ఏది అవసరం అది చేయాలి. మనం అందరికీ ఒకటే పనికిరాదు. అందరికి ఈక్విటీ పనికిరాదు, అందరికి గోల్డ్ పనికిరాదు, అందరికి రియల్ ఎస్టేట్ పనికిరాదు. కొంతమందికి రియల్ ఎస్టేట్ విపరీతంగా ఉంటుంది, బట్ ఈక్విటీస్ అసలు ఉండవు. సో మనం దేశంతో పాటుగా ఎదగాలి. దేశంతో పాటుగా మనం ఎదగాలి అంటే దేశం ఎంత స్పీడ్ తో ఎదుగుతుందో మనం ఆ స్పీడ్ తోటి మన రిటర్న్స్ ని క్రియేట్ చేసే అసెట్స్ లో మనం ఉండాలి. ఇప్పుడు మనకు కవుల రూపంలో వస్తే 25,000, అదే నిజంగా వ్యవసాయం చేసేవాడికి వస్తే సంవత్సరం 6 లక్షలు వస్తాయి, లేకపోతే అట్లీస్ట్ 4 లక్షలు వస్తాయి. నా అంచనా మేరకైతే మహబూబ్నగర్ లాంటి జిల్లాల్లో కూడా, అది నా జిల్లా ఏం కాదు, నా క్లయింట్స్ చెప్పిందే, అక్కడ కొద్దిగా వాటర్ సప్లై తక్కువ తక్కువ ఉండేటువంటి ఏరియాలో కూడా 4-4.5 లక్షలకి ఈజీగా వస్తుంది. అదే కవులు వస్తే మీకు 3,25,000 వస్తుంది. వ్యవసాయం చేసేవాడికి ఆ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే క్యాలిక్యులేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. వ్యవసాయం చేసుకునేవాడికి, చెయ్యని వాడికి అది వర్కౌట్ కాదు. ఇఫ్ యూ వాంట్ డూ లైక్ ఫార్మింగ్, గో అండ్ డూ, వర్కౌట్ అవుతుంది మీకు కూడా. మన పని అది కాదు అనుకున్నప్పుడు ఆ చేసేవాడికి దాన్ని అప్పచెప్పేసి మీరు మంచిది కొనుక్కోండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళకి అన్నం పెట్టుద్ది, ఇది మీకు అన్నం పెట్టుద్ది. ఎవరికి ఏది అన్నం పెట్టుద్దో మనం ఆ పని చేయాలి. అంతేగాని రైతు దగ్గరికి వెళ్ళి మనం ల్యాప్టాప్ ఇచ్చి వర్క్ చేయమంటే చేయలేరు, దున్నమంటే మనం చేయలేము కదా. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారు, మన పని మనం చేయగలుగుతాం. అన్ని పనులు అందరూ చేయడం అనేది సాధ్యం కాదు. సో ఈవెన్ ఇన్ అసెట్స్ లో కూడా అందుకే చెప్తాం, సూటబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాకు వెల్త్ మేనేజ్మెంట్ కోర్స్ లో చెప్పేటప్పుడు క్రిసిల్ సేల్స్ ఇస్ వెరీ క్లియర్. మనము క్లయింట్ కి చూపించేటప్పుడు సూటబిలిటీ చెక్ చేయాలి. ఏ మనిషికి ఏది అవసరం, అవసరాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ అనేది మనం చెప్పగలగాలి. బ్లైండ్ గా అగ్రికల్చర్ ఊర్లో ఇదంతా ఎమోషన్ కదా, జస్ట్ మనం ఏదో చూపించుకోవాలనుకోవడం తప్పించి లాజికల్ గా అక్కడ ఏది పనికిరాదు. ఇప్పుడు ఎక్కడో ఉంటున్నారు, మీకు చాలా ఎకరాల భూమి ఉంది, కానీ చాలా మంది హైదరాబాద్ లో రెంట్ కట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు, కానీ వాళ్ళకి మాత్రం భూమి ఉంటది. ఇల్లు కొనుక్కోవచ్చు కదా, ఒక ఎకరం అమ్మేసి 10 ఎకరాలు ఉంది, 1 ఎకరం అమ్మేసి ఇల్లు కొనుక్కో. అదే మనం ఇందాక అనుకున్నట్టు ఆ ఎకరం వర్డ్ కి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, మా వెనకాల 2 ఎకరాల భూమి ఉంది. మీరు అన్నట్టు గౌరవం అవ్వచ్చు, బల్బు చూపించుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది దట్స్ ద ప్రాబ్లం. అంటే రెంట్ కట్టుకుంటున్నాం మేము ఇక్కడ అనేది కూడా వాళ్ళు చాలా కింద పడిపోయి పైకెత్తి మేమే పైన ఉన్నామని చెప్తారు కదా, అలా ఉంటుంది అన్నమాట. ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలండి. మనకి
ఆస్తి అనేది మనని కాపాడుకోవడం కోసం మనం సృష్టించింది. ఎస్ ఆస్తిని తయారు చేసేటప్పుడు మనం ఒక ఎజెండాతో ప్రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో ఇది మనని కాపాడుతుంది అని. మనని కాపాడలేని ఆస్తి మనకి ఎందుకు? అవసరం లేదు. దట్ వాస్ ద పాయింట్. నేను దాన్ని పాడు చేయమని చెప్పట్లేదు, రీలొకేట్ చేయమని చెప్తున్నాను అంతే. ఒక ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్ లోనే ఉంచండి, మేబీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్ రీలొకేట్ చేస్తే యూ మైట్ గెట్ లైక్ బెటర్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఎమోషన్ పాయింట్ ఒకటి యూజ్ చేశారు కదా, మా తాత ఇచ్చిన ఆస్తి దాన్ని నేను నమ్మేలేను, ఎమోషన్ గా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన డిసడ్వాంటేజెస్ ఏంటి? మీ ఎమోషన్ వల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ట్రూ. రైట్. మీ ఎమోషన్ కి మీరు మాత్రమే బాధ్యులై ఉండాలి. ఇక్కడ విషయానికి వచ్చేసరికి కొంతమంది ఎటువంటి తట్టల్లాగా వాదిస్తుంటారని, కానీ ఒక మాట చెప్తా, కంఠం వరకే మా పని, వాళ్ళని చదివించాల్సిన అవసరం మాదంత వరకు లోన్లు తీసుకొని చదువుకుంటారని చెప్పేసి కొంతమంది అంటారు. ఇప్పుడు మనం ఒకరిని భూమి మీదకి తీసుకొని వచ్చినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి. వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు దిస్ సొసైటీ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్. దానికోసం కొంత ఖర్చు ఉంటుంది. ప్రేమను చూపించడం అయితే ఫ్రీ కాదు, బాధ్యతలు నెరవేర్చుకోవడం అయితే ఫ్రీ కాదు, దానికి ఖచ్చితంగా కొంత డబ్బు కావాలి. ఎమోషన్స్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ డబ్బు వచ్చే మార్గాన్ని చూసుకోండి. పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ రోజు యూట్యూబ్ లో కామెంట్ పెట్టుకున్నంత ఈజీగా నీ లైఫ్ ఉండదు. మొహమ్మద్ తుప్పని వస్తాడు రేపు కొడుకు వచ్చి, అంత ఈజీగా ఉండదు. ఇచ్చింది కూడా నీ అవసరానికి, నీకు హెల్ప్ఫుల్ అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఆయన కూడా ఇచ్చింది. నువ్వు నీ పిల్లలకి ఎలా అయితే రేపు నాడు నీ అసెట్స్ ఇస్తావో, ఎండ్ ఆఫ్ ద డే ఎస్, ఎవరు చేసినా అది భవిష్యత్తు కోసమే. ఎమోషన్ తోటి ముడిపెట్టుకొని కూర్చోవద్దు. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ తాతల మీద, వాళ్ళ తండ్రి మీద ప్రతి ఒక్క మనిషికి ప్రేమ ఉంటది. కానీ ప్రేమ ఒకటి అన్నం పెట్టదు, ప్రేమ ఒకటి నీ కొడుకు చదువు చెప్పదు. దానికి డబ్బు కావాలి. నేను ఆస్తిని అమ్మేసి కరిగించేయమని చెప్పట్లేదు, దాని రూపాన్ని మార్చు. రూపాన్ని మారిస్తే అది నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఇంత ఖాళీ కూర్చొని కామెంట్స్ పెట్టేంత ఈజీ కాదు అంటారు. అంటే ఫ్రీగా వస్తారు, లైక్ ఫ్రీగా చెప్తున్నారు, ఏమన్నా చెప్తారు, మీకేం పోయింది, పాటించే మాకు, బరువు మోసే మాకు తెలుస్తుంది అని అంటారు కదా. సో అంటే వీళ్ళకి అడ్వైజర్స్ దగ్గర ఒక అడ్వైస్ తీసుకునే విషయం మీద ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో దానికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఇందాక ఒక మాట చెప్పానండి, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అని అనుకుంటూ ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్, నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మైండ్ లోకి ఇరికిచ్చి అక్సర్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి ఉన్నదాన్ని పాడు చేసుకుంటున్నాం తప్పించి మనకి ఏది అవసరం అని చెప్పి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో సింపుల్. ఇప్పుడు మీరు ఒకళ్ళే బరువు తగ్గాలి అని అనుకుంటే సమ్టైమ్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. జిమ్కి వెళ్తాం, అవసరమైతే అక్కడ కూర్చుంటాడు, అక్కడ డబ్బులు కడతాం. ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన ఏం చేయడు, ఆయన నీతో కూడా పరిగెట్టాడు డబ్బులు ఇచ్చినందుకు. ఏం చేయాలి చెప్తాడు అంతే. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ ఆరోగ్యం చూపించుకోవడానికి వెళ్తాం, నీతో పాటు గోళీలు వేసుకుంటాడా? లేదు, నీ నోట్లు వేస్తారు అంతే. ఈ టైంకి ఇది వేసుకో, ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఎవ్రీవేర్ దేర్ ఈజ్ ఏ గైడ్. భగవద్గీతలో కూడా ఈవెన్ అర్జునుడు గెలవాలన్నా గైడ్ ఉండాల్సిందే. ప్రతి మనిషికి, రాముడికి కూడా దేర్ ఈజ్ ఏ గైడ్. ప్రతి ఒక్క దేవుడు కూడా ఒక గైడ్ దగ్గరనే విద్య నేర్చుకున్నారు. గైడ్ లేనిది ఏది ముందరికి వెళ్ళదు. అండ్ తీసుకుంటారా తీసుకోరా, వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైస్ ఇస్ అప్ టు యూ. అట్లీస్ట్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. డాక్టర్ దగ్గర మనకి సర్జరీ చేయాలంటే మీకు ఫర్ సెకండ్ ఒపీనియన్, రైట్? సో బేసిక్ ఇంకొక పర్స్పెక్టివ్ చూడండి. మీరు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచిస్తున్నారేమో, దేర్ కుడ్ బి అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో which can be more positive. yes, అది యాక్చువల్ గా మీకు సూట్ అవుతుందేమో. ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్పట్లేదు, కాకపోతే అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పటిదాకా మీరు చేసింది ఇది, మేబీ ఇంకొక సైడ్ నుంచి మనం అప్రోచ్ అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో. సో బేసిక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గైడ్. అండ్ నెంబర్ 2, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, మీ డబ్బుల మీద ఎప్పుడు కూడా అడ్వైజర్ కి ఎమోషన్స్ ఉండవు. ఎప్పుడు కూడా అడ్వైజర్ దగ్గర లెక్కలు మాత్రమే ఉంటాయి. ఏం చేస్తే ఈ నెంబర్ పెరుగుద్ది, అది మీకు ఆస్తి. కానీ ఒక అడ్వైజర్ కదా ఒక నెంబర్, ఆ నెంబర్ ఎలా పెరగాలనేది మాత్రం ఆయన మైండ్ లో ఉంటుంది. నెంబర్ 3, నీ తోడబుట్టినోడు కూడా నువ్వు పోతే ఆస్తి వస్తుందని ఎదురు వస్తాడేమో. కానీ అడ్వైజర్ మాత్రం నువ్వు నిండు 100 ఏళ్ళ ఆరోగ్యంతో బతుకుండాలని కోరుకుంటాడు, నువ్వు జీవితకాలం సంపాదించాలని కోరుకుంటాడు. ఎందుకు? రైట్.